హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక సుదీర్ఘ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. మద్యం అంశానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు కొట్టేసింది గత వైసీపీ సర్కారు. కొట్టేశారు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా గత కొద్ది రోజులుగా పుంకానుగా కథనాలు రాస్తోంది. ఈ కథనాలకు అనుగుణంగా కథనాల్లో రాసినట్టుగానే కొంతమంది గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నారు. సో ఈ అరెస్ట్ అయిన నేపథ్యంలో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక క్యాంపెయిన్ని తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తూ వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు అంటూ ప్రకటించిన నేపథ్యంలో దానిపైన మద్యం అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు అంటూ చర్చ జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఆద్యంతం కూడా మద్యం వ్యవహారాన్ని చాలా లైట్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంగా ఏం జరుగుతుంది అనేది ప్రజలకు చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఉపయోగించుకున్నట్లు అర్థమవుతుంది. గడిచిన ఏడాది కాలంలో ప్రజలకు సంక్షేమాన్ని పూర్తిగా ఆపేశారు, అభివృద్ధిని పక్కన పెట్టేశారు. కానీ గత ప్రభుత్వంలో అప్పులు అంటూ గగ్గోలు పెట్టిన తెలుగుదేశం పార్టీ, మిగతా పార్టీలు, తెలుగుదేశం పార్టీ మీడియా ప్రస్తుతం గత ప్రభుత్వం చేసిన దానికంటే రెట్టింపు స్థాయిలో అప్పులు చేస్తే మాత్రం మాట్లాడలేదు. గత ప్రభుత్వం చివరి సంవత్సరం చేసిన అప్పులు 80,000 కోట్లు అయితే ఈ ప్రభుత్వం మొదటి ఏడాదిలో చేసిన అప్పులు 1,37,000 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం అప్పులు చేసి భారీగా సంక్షేమాన్ని చేసింది, ప్రజలకు నగదు బదిలీ చేసింది. సో అనేక సంక్షేమ కార్యక్రమాలను క్యాలెండర్ ఇయర్ ప్రకారం అమలు చేస్తూ వచ్చింది. బట్ ఈ ఏడాది కాలంలో 1,37,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పటికీ సంక్షేమాన్ని చేయలేదు, అభివృద్ధి ఎక్కడుందో కనపడట్లేదు. అమరావతి కోసం అప్పులు తీసుకొచ్చి భారీగా అక్కడ ఖర్చు పెట్టేస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూస్తున్నాం. మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన అరెస్ట్ తాలూకా భయమో, మద్యం కుంభకోణంలో ఏదో దొరికిపోయాము, తప్పు చేశామనే ఆందోళన కనిపించలేదు. చాలా కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి కనపడ్డారు మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్లో. సేమ్ టైం అమరావతి అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం విధానం ఏంటి అనే దానిపైన కొంత అనుమానాలు ఉన్నాయి. ఇప్పటివరకు 3 రాజధానులకే వైసీపీ కట్టుబడి ఉందా, ఒకే రాజధానికి కంటిన్యూ అవుతుందా అనే దానిపైన అనుమానాలు ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే 3 రాజధానుల అంశానికి వైసీపీ పక్కన పెట్టేసిందా అని అనిపించింది. ఎందుకంటే గుంటూరు, విజయవాడ మధ్యలో ఓ 500 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తే రాజధాని పూర్తవుతుంది. అలా చేయడం వల్ల గుంటూరులోను, విజయవాడలోను ఆస్తుల విలువ పెరుగుతుంది, భూముల విలువ పెరుగుతుంది, 1,000 కోట్ల రూపాయలని అమరావతిలో ఖర్చు పెట్టే అవసరం ఉండదు అంటూ ఓ ప్రస్తావన ఆయన తీసుకొచ్చారు. బహుశా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా రాజధాని మార్పు ఉండకపోవచ్చు లాంటి ఒక చర్చకు, ఒక విశ్లేషణకు ఆస్కారాన్ని కల్పించారు. సేమ్ టైం అమరావతి అంశానికి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు. అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టబోతున్నారు అమరావతి నిర్మాణానికి సంబంధించి. గతంలో సెల్ఫ్ మేడ్ క్యాపిటల్గా దాన్ని చెప్తూ వచ్చారు. జస్ట్ ఒక 3,000 కోట్లు, 4,000 కోట్లు ఖర్చు పెడితే చాలు అమరావతి తనని తానే నిర్మించుకుంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా మారబోతుంది అంటూ పదే ప్రకటనలు చేశారు. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఇంకో 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలు ఎక్వైర్ చేస్తామని చెప్తున్నారు. అక్కడికి ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుందో కదా అలాంటి ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అప్పులకు సంబంధించి ప్రభుత్వం ఏం చేసింది, సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేసింది, సో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయంలో పెరుగుదల పూర్తిగా మందగించింది. కేవలం 3% మాత్రమే పెరుగుదల కనపడుతోంది. మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గడిచిన 5 సంవత్సరాల రేట్తో పోల్చినప్పుడు కూడా చాలా తక్కువగా ఉంది అనే ప్రస్తావన కూడా చేశారు. సో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్న తర్వాత, ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం గుర్తించకపోయినప్పటికీ ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఆయా అంశాలు వచ్చిన సందర్భంగా దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తరహా ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఏడాది కూటమి సర్కారు పాలన పైన కూడా ఈరోజు అదే తరహాలో ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ఆయన చేయడం చూసాం. సేమ్ టైం మద్యం అంశానికి సంబంధించి కూడా అరెస్ట్ చేస్తే సిద్ధంగా ఉన్నాను అంటూ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు. విజయవాడలోనే ఉన్నాను, అరెస్ట్ చేసుకోవచ్చు, రెడీగా ఉన్నాననే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చూసాం. సో మద్యం కుంభకోణం అంతా కూడా ఫ్యాబ్రికేటెడ్గా ఆయన అభివర్ణిస్తూ వచ్చారు. మద్యం అంశానికి సంబంధించి ప్రధానంగా చెప్తూ వస్తున్నమాట, కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. ఆ బ్రాండ్లను కొనుగోలు చేసినందుకు గాను, ఆ బ్రాండ్లను ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించినందుకు గాను డిస్టిలరీల నుంచి డబ్బులు తీసుకున్నారు అంటే ఆరోపణలు వస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి, ఇప్పుడు మీరు కూడా అదే తరహా కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా, ఇప్పుడు మీరు కూడా రేట్లు పెంచి మరి ఆ బ్రాండ్లకు ఎక్కువ రేట్లు పెట్టి అమ్మేస్తున్నారు కదా. గత ప్రభుత్వంలో మేజర్ బ్రాండ్లు అందుబాటులో లేవని గత ప్రభుత్వంలో కూడా కొంతకాలం అందుబాటులో లేకపోయినప్పటికీ మిగతా బ్రాండ్లన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చాము. ఇప్పుడు మీరు తీసుకొస్తున్న కొత్త బ్రాండ్లు, ఆ బ్రాండ్లకు సంబంధించిన రేట్లు పెంచడం, వీటి వెనక ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. సేమ్ టైం 14 to 19 మధ్యలో
మద్యం అంశానికి సంబంధించి సిఐడి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ సిఐడి ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు దానిపైన బెయిల్ తీసుకొని ఆ బెయిల్ పైన ఉన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. సో ఇప్పుడు మళ్ళీ మద్యం కుంభకోణం పేరుతో మరో అంశాన్ని మీరు తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ నిజానికి మద్యం అంశంలో కుంభకోణమో అవినీతో జరిగింది 2014 నుంచి 19 మధ్యలో తప్ప 2019 నుంచి 24 మధ్యలో కాదు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఓవరాల్గా ఆయన అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. సో మద్యం అంశంలో ఏం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అరెస్టులకు తాను భయపడట్లేదు అనే విషయాన్ని చెప్తూ వచ్చారు. అప్పులు చేసి కూడా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అనే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. అమరావతిలో వేల కోట్ల రూపాయలు కుమ్మరించడం అనేది రాష్ట్రానికి నష్టం చేయబోతుందని చెప్తూ వస్తున్నారు. దానికంటే బదులు రెండు నగరాల మధ్య రాజధాని నిర్మాణం చేపడితే బాగుంటుంది అంటే ఒక సూచన చేస్తూ వచ్చారు. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం చూసిన వాళ్లకు ఆయన చాలా కాన్ఫిడెంట్గా కనపడ్డారు. బయట జరుగుతున్న ప్రచారం తాలూకా ఆందోళన, ఆవేదన, భయం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడా కూడా కనపడలేదు మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన సందర్భంలో.